ఎస్టేట్ది రేట్లు పెంచుతున్నారు అన్నటువంటి కోణంలో కొనటం వల్ల +4% వచ్చింది జిఎస్టీ +4 మొన్న. ఆ తర్వాత అంతకుముందు ఒకసారి 10% వచ్చింది. అప్పుడేంటి బిల్లుల అమౌంట్ భారీగా రిలీజ్ చేశారు. దాంతోపాటుగా ఏదో సంక్షేమ పథకానికి సంబంధించి ఈ మొదట్లో దాన్ని ఏమంటారు, ఈ పెన్షన్కి సంబంధించిన డబ్బులో ఏదో బల్క్గా ఇచ్చారు కదా, ఏది 4 నెలదో 5 నెలదో, అప్పుడు ఒకసారి నడిచింది. తప్పించి మొత్తం ఈ 10 నెలల్లో 2 నెలలేమో ప్లస్, ఒకసారి 10, ఒకసారి +4, ఒకసారి 0 గ్రోత్. అంటే ఎంత అంతకుముందు ఏడాదితో కంపేర్ చేస్తే సేమ్ టు సేమ్ దాదాపుగా. మిగతా 7 నెలలు మైనస్ అంటేనే అర్థం చేసుకోవచ్చు కదా. ఇంకోటి, ప్రజలు సంక్షేమం కోరుకోవట్లేదు అని చెప్తే వెళ్ళి చెప్పండి ఆ మొక్క, మీకు సంక్షేమం ఏందయా, ఎవడడిగాడు, మీరు అడిగారా? సంక్షేమం చేసిన ఓడగొట్టారు కదా మీరు. ఇప్పుడు ఏమని అడగాలంటే, ఏమని చెప్పాలంటే ప్రజలకి, మీరే చెప్పారు కదా నవరత్నాలని ఇచ్చాడు అతను, ఇస్తే ఓడగొట్టారు, 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. కాబట్టి నేను ఎందుకు ఇవ్వాలి, ఇంకా నేను ఇస్తే నాశనం అయిపోతారని చెప్తున్నట్ట ఇక్కడ. లేదా నేను ఇచ్చే 1000 రూపాయలనే మీరు దాన్ని 10,000 అనుకోండి, 25,000 అనుకోండి, 50,000 అనుకోండి అని చెప్తున్నట్ట. ఆలోచించుకోవాల్సిన సందర్భం అది. అంటే ఈ 4,000 అన్ని రకాలుగా పంచాడు ఆయన, నేను ఒకే దెబ్బలో పింఛన్ కింద ఇచ్చేస్తున్నానని చెప్పాడు. అదే 4,000. ఇప్పుడు ఇదివరకు జగన్ 2,500, 2,000, 2,025, 2,500, 3,000 దాకా ఇచ్చారు.